గురు ముందు ట్రిప్ పప్పు పులుసు చాలా బాగుంది. ఇప్పుడు ఆనపకాయ ఉంటున్నావు గురు, ఎలా వండుతావు? ఎలా వండుతావు అంటే వండుకోవచ్చు, ఎలాగైనా వండుకోవచ్చు. ఆనపకాయ పాలు వండుకోవచ్చు, ఆనపకాయ టమాటా వండుకోవచ్చు, ఆనపకాయ ఉల్లిపేసి వండుకోవచ్చు. నేను వండిది ఎలాగంటే ఇప్పుడు ఖాళీ ఆనపకాయ, పోపులు, ఓన్లీ పచ్చిమిరకాయ అంతేనా? ఉల్లిపాయ 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 చూడండి, మా గురువు గారు అయితే ఆనపకాయ కూర వెరైటీ వండుతున్నారు. వీడియో అయితే లాస్ట్ డే చూడండి ఫ్రెండ్స్, బాగుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మేమైతే లారీలో వండుకుంటున్నాం, డ్యూటీకి వచ్చాము. ఇక్కడైతే అలౌడ్ అయితే కాలేదు. ఇప్పుడు ఆనపకాయ చెక్కేయాలా? ఓకే, ఆనపకాయని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేయాలంటే ఇందులో కారం కూడా వేయాలంటే ఒక పసుపు ఒకటి వేస్తారంట ఫ్రెండ్స్. ఇంక కారం కూడా ఉండదంటే ఇందులోనే. కూర వండడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ముందుకుంటా నూనె అయితే వేసామండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు పోపులు అయితే వేయాలండి. ఇప్పుడు ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ కలిపి అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇంటికాడ నుంచి. ఆ పోపులు అయితే వేసామన్నమాట. ఇంకా ఇదేంటి మాకు ఇల్లు అనమాట. ఈ డ్యూటీలో ఉన్నంతసేపు ఈ లారీ మాకు ఇల్లు. ఈ మేము ఉండేది ఇంకా ఇందులోనే అనమాట. పడుకోవడం, వండుకోవడం, తినడం అన్నీ. ఇంకా పోపులు అయితే బాగా వేగినాయండి. ఇప్పుడు ఇందులో ఆనపకాయ ముక్కలు అయితే వేసేస్తున్నారు చూడండి. ఆనపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, పసుపు అది వేయాలంటున్నారు. కిందకి మీదకి పోపులు కలిసేలాగా ఆనపకాయలతో బాగా తిరగేయాలి ఫ్రెండ్స్, అంటే పోపులు మాడిపోతాయి అన్నమాట. లైట్గా అయితే సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా మనం అయితే మూత అయితే పెట్టేద్దామండి. లైట్గా మగ్గిన ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత మళ్ళీ మూత పెడితే ఇంకా ఇందులో ఫుల్గా వాటర్ అయితే వచ్చేస్తుందండి. ఆనపకాయలో ఉన్న నీరంతా అయితే వచ్చేస్తుందండి. మనం నీళ్ళు కూడా వేయకుండా మగ్గిపోద్దండి ఈ కర్రీ. చూడండి వాటర్ అయితే చూడండి ఆనపకాయలో ఎలా వచ్చేస్తుందో. ఇంకా నీళ్ళు అయితే వేసే అవసరం లేదు. ఈ నీళ్ళతోనే మొత్తం మగ్గిపోద్దండి దగ్గరికి. గురు ఇందులో ఉల్లిపాయ కానీ వేస్తలేదు, కూర బాగుంటుంది ఎందుకనే? నిజమే? మరి బాగుపోతే అలా పచ్చడి వేసి తినేవా బాగుపోతే? సరే అయితే కూర దగ్గరికి అయితే మగ్గిందండి. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుని ఈ కూరని ఇంకా దగ్గరికి అయితే మగ్గబెట్టాలి. వాటర్ అంతా ఇంకిపోవాలంటే అప్పుడే ఈ కూర అసలు టేస్ట్ ఉంటుంది అంటుంది. ప్రతి 5 నిమిషాలకి ఒకసారి మూత పెట్టి తీసి వేపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అడిగటేస్తూ ఉంటుంది అనమాట. చూడండి నీళ్ళు ఇంకిపోయి ఆయిల్ అయితే కక్కుతుంది కదండి. ఇంకా మన కర్రీ అయితే అయిపోయినట్టు. ఇంకొకసారి ఒక 5 నిమిషాలు సిమ్లో మూత పెట్టి కూర అయితే దించేద్దాం కొంచెం. కూర అయితేనండి సిమ్లోనే నిదానంగా వంట చేసుకోవాలండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఇది. అందులోకి సలవ కూడాను ఏముంటుందండి, ఇందులో కారం ఉండదు, ఏముండదు. పచ్చిమిరకాయ, ఆనపకాయ, పోపులు, లైట్గా పసుపు, చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, కానీ సిమ్లో పెట్టాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కొన్ని ముందుగానే ప్రిపేర్ అయిపోయి మీరు వంట చేసుకోవాలి. కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ కొత్తిమీర ఉంటుంది ఇందులోకి, సూపర్ ఉందనమాట. తిని చెప్తాను ఎలా ఉందో. అంజుగురు చాలు బాబా కాలిపోతుంది బాబాయ్. వేడివేడిగా ఉంది కదా ఫ్రెండ్స్. పొద్దున్న టిఫిన్ అయితే చేయలేదన్నమాట. మేము ఇలా వేడివేడిగా వండుకుని 12 అయ్యేసరికి భోజనం అయితే చేస్తాం ఫ్రెండ్స్ డ్యూటీలో. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర టిఫిన్లు కానీ ఇలాంటివి ఏం దొరకవు. కూర అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఆనపకాయ తాలింపు ఉందండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ కూర ధర ఎలాంటి నాన్ వెజ్ కూరలో పంచు అంత బాగుంది. మా గురువుగారు అయితే అంత బాగుండారు. సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్స్ అండి, కూర చాలా బాగుంది.